అంటే రాజ్ తరుణ్ దోషి కాదని మీరు ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నారు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో 14 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం అని ఆమె చెప్తుంది. ఆయన హీరో అవ్వక ముందు నుంచి నేను తెలుసు ఆయనకి 14 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. సో వీళ్ళు ఎట్లా చెప్తారు ఇప్పుడు రాజ్ తరుణ్ మంచోడని ఎట్లా చెప్పగలడు ఈయన అని చెప్తున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? రాజ్ తరుణ్ దోషి ఎందుకు కాదు అంటే రాజ్ తరుణ్ మీద ఆరోపించబడిన నేరాలు ఎఫ్ఐఆర్ లో ఉన్నవి 493, అలాగే 420, ఇంకొకటి 506. 506 అనేది అది చిన్నపేట కేసు, దాని వదిలేసి 493 ఈజ్ ద బిగ్గెస్ట్ అలిగేషన్. అలాగే 420 చీటింగ్. ఓకే, 420 కూడా చిన్నది అనుకున్నాం. 493 అనేది కథ అంతా. 493 అంటే ఏంటి? ఇప్పుడు అబ్బాయి ఒక రిలేషన్ లో ఉండి అబ్బాయి అమ్మాయికి ప్రామిస్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయితో గనక కొన్నాళ్ళు కలిసి ఉంటే, సంసారం చేస్తే, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అబ్బాయి కూర్చ్ నేను ఇతో ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ అబ్బాయి మీద ఈ 493 పెట్టచ్చు. దానికి 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష. ఇదే గనక రివర్స్ లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఒకరోజు అమ్మాయి నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే అబ్బాయి 493 పెట్టలేడు, మూసుకొని వెళ్ళిపోవాలి. ఇది అబ్బాయిలకున్న దుస్థితి వాళ్ళు. ఓకే, చట్టంలో ఉన్న ఈ లుసుగును వాడుకొని నన్ను వాడుకున్నావు నాకు డబ్బులు, నన్ను వాడుకున్నావు నాకు డబ్బులు. ఏం అబ్బాయిల మనసు కదా? అబ్బాయిల మనసు వేరు కదా? ఇదే జరుగుతుంది. అమీర్పేటలో బోల్డ్ మంది రోజు హాస్టల్కి చాలా మంది వస్తారు. అక్కడ కొంతమంది లవ్ లో పడుతుంటారు. వాళ్ళతో ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిచయాలు ఉంటాయి. కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది వాడు పాపం మనస్ఫూర్తిగా లవ్ చేస్తుంటాడు. ఒక రోజు ఇంట్లో వాళ్ళు ఏదో పెద్ద సంబంధం చూసి అమెరికా సంబంధం చూస్తాడు, చలో బాయ్ బాయ్ అంటాడు. వీళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, కొంతమంది వ్యక్తి చిప్పులు మందు తాగి చచ్చిపోతున్నారు, కొంతమంది యాసిడ్లు వస్తున్నారు. వీళ్ళందరికీ కారణం ఏంటి? మగాళ్ళకి చట్టం లేదు, మగాడు ఏ సెక్షన్ పెట్టలేడు. అదే ఆడ తలుచుకుంటే నేను తీసుకెళ్ళి లోపలికి పెట్టి హత్య చేసి అన్ని చేయగలరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, 493 అనేది పెళ్ళైన వాళ్ళు వర్తించదు. పెళ్ళైన వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు, నాకు నీకు సంబంధం లేదనుకుంటే. కానీ పెళ్లి కాని వాళ్ళు మాత్రమే నాతో సహజీవనం చేశాడు కానీ నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అనేది 493. ఇప్పుడు ఏం చెప్తున్నా, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది అంటుంది. మరి లాజికల్ గా నీకు పెళ్లి అయితే 493 ఎక్కడ అప్లై అవుతుంది? ఈ రకంగా ఆవిడ పెట్టిన కేసు 493 చల్లదు. అదొకటి. బట్ దానికి వచ్చి సాగదీసి ఏదో రకరకాల అర్థాలు చెప్పి ఏదో ఒకటి చేసుకోవచ్చు. నీకు దోష కాదని నేను తేల్చేస్తున్నా ఇప్పుడే, నా లెక్క ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం. ఇక బయట ఎలిగేషన్స్ చేస్తుంది, నాకు అబార్షన్ చేపించాడు, ఇంకా రకరకాల డ్రామాలు అన్ని కొట్టిరని కూడా వీడియోలు పెట్టారు. లేదు, కొట్టాడు, నన్ను ఎప్పుడు రాస్తానికి కొట్టలేదు. కానీ ఆ రోజున ఏదో పాట పాడాడు, తర్వాత ఏదో గొడవ అయింది, దానికి నన్ను తల మీద కొట్టాడు, నాకు రక్తం వచ్చింది, ఏదో చెప్పింది. దానికి కూడా ఆ క్లియర్ కట్ గా మనం ఆ వీడియో నిశ్చితంగా పరిశీలిస్తే అంత అయ్యేగా చివరిలో ఆవిడ ఫోన్ పగల కట్టుకోతుంటే ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు నా మీద చెయ్యి పడిందో అంటే అప్పటిదాకా ఆవిడ చెయ్యి పడలేదు. ఆవిడదంతా బేసికల్లీ ఎందుకు చేసామంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నట్టుంది అని నాకు అనిపించింది. అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అది నిజం ఉంటే నిజం ఉంది, లేదంటే లేదు. మీ సజెషన్ మీరు చెప్పండి. దానికి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు నువ్వెందుకు వస్తావు, నువ్వెందుకు మాట్లాడతావు అంటే ఎట్లా? మీరే డౌట్ వస్తుంది. ఇంతకుముందు ఏదో అడిగాను మర్చిపోయా, అబార్షన్ గురించి. అబార్షన్లు చేయించడం అని చెప్పి బయట ప్రచారం చేస్తుంది తప్ప నువ్వు పెట్టిన కంప్లైంట్ లో ఎలిగేషన్ ఇది, అబార్షన్ సెక్షన్ ఇది దాంట్లో. కాబట్టి ఇది సెక్షన్ పెట్టకుండా బయట మీడియాలో ఆయన మీద బురద చల్లే ప్రయత్నమే తప్ప నిజం కాదు కదా. అంటే ఆమె ఏదైతే సెక్షన్స్ పెట్టిందో ఈ అబార్షన్ సెక్షన్ అయితే లేదు అందులో. మరి అందులో లేకుండా కాబట్టి ఆ సెక్షన్ లే బేసికల్లీ ఏ రకంగా కూడా అప్లై అవ్వట్లేదు. నాకు పెళ్ళైందంటావు 493 అంటావు, అబార్షన్ అంటావు అక్కడ సెక్షనే లేదు. ఇక 420 అంటాడు అంటే ఈవిడ డబ్బులు ఇచ్చేసిందంట ఆయనకి 70 లక్షలు ఎంతో. మరి అది ఆ ట్రాన్సాక్షన్స్ ఆవిడ చూపించాలి. ఫస్ట్ ఇచ్చాను అంటే చెప్పడం వేరు, ఇగో నేను ఇక్కడ ఎంత ఇచ్చాను చూడండి అని డీటెయిల్స్ చూపించండి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు కోర్టుకు చూపించడం వేరు, నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నావు కదా 70 లక్షలు ఇచ్చాను, మీడియాలో అడుగుతారు కదా 70 లక్షలు. నువ్వు వద్దు మీడియాలో వద్దు అంటే కోర్టులో చూపించు, కోర్టు వాళ్ళు అడుగుతారు కోర్టుకు చూపించు. నువ్వు మీడియా ముందుకు వచ్చావు కాబట్టి మీడియాలో అడుగుతున్నారు చూపించు. అరే అడగడమే తప్పు, నోరు మూసేస్తా నోరు నొక్కేస్తా అంటే ఎట్లా? మీడియా ప్రశ్నించద్దా? మీడియా తప్పించే కదా ప్రశ్నించదు. నేను వేరే ఏదైనా పర్సనల్ గా తీసానా? లేదు కదా. కానీ ఇంకో ఎలిగేషన్ ఆమె చేసింది ఏంటంటే మీరు కూడా చాలా మంది అమ్మాయిలు మోసం చేసిరు అని కొన్ని ఎలిగేషన్ చేశారు మీ మీద. అదే అంటున్నా, ఇప్పుడు నాకున్న అమ్మాయిలతో ఆవిడకి సంబంధం ఏంటి? నేను ఎవరితోనే మోసం చేశాను అంటే అది వచ్చి బయటికి చెప్పాలి, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు సడన్ గా ఇన్నాళ్ళు లేని శేఖర్ భాష మీద ఇవాళ ఎఫ్ఐఆర్ అవుతుంది సడన్ గా. ఇప్పుడు దాకా నా జీవితంలో నా మీద ఎప్పుడూ ఒక్క కేసు లేదు, ట్రాఫిక్ చలానాలు తప్ప. సడన్ గా ఈ రోజు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఎంత పవర్ఫుల్, వాళ్ళకి ఇంటర్నల్ గా పోలీసులు ఎంత కనెక్షన్స్ ఉన్నాయి. నాకు కనీసం ఫోన్ కూడా రాకుండా నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా అవుతుంది? అది కూడా 3 రోజుల క్రితం.
అయింది ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అంటే అయిపోయింది. ఏంటంటే కంప్లైంట్ ఏంటి 324 506 పక్కన పెట్టండి. 324 అంటే ఆ అమ్మాయి నేను కత్తితో కోస్తానట. రైట్ సో బేసికల్ Murder ఏంటంటే మర్డర్ అటెంప్ట్ కాదు. మర్డర్ అటెంప్ట్ అంటే చాలా పెద్ద సెక్షన్. ఏదో గొడవ అయింది, మధ్యలో కోపం వచ్చి చేత్తో కోసేసారంట. కత్తితో దేంతో కోసానంట. కోసేస్తే ఆవిడకి ఇంత పెద్ద ఘాటేది. అది ఏదో ఘాటు ఉంటుంది, అది తీసుకొచ్చి చూపించేసి వీడు కోసేసాడు సడన్ గా అనమాట. ఇట్లా ఇంకా వాళ్ళ ప్రచారం చూడండి. ఇంకా నేను డ్రగ్స్ అమ్ముకుంటానంట, డ్రగ్స్ అలవాటు చేస్తానంట, అమ్మాయిలు దారుస్తానంట, ఇంకా ఎన్ని రకాలంటే వాళ్ళు చేసిన పనులన్నీ అవతల వాళ్ళ మీద పెట్టడం, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? బేసికలీ మీకు సమాధానం చెప్పలేని దమ్ముంటే సమాధానం చెప్పండి. అడిగితే అవతల వాడి మీద నిందలేసి వాడు నోరు మూయించడం అనేది ఎంత వరకు కరెక్ట్? ఇది మీరు కూడా అడగాలి. రేపు మీరు అడిగినా మిమ్మల్ని ఇలా చేస్తారు. మీకు దమ్ముందో లేదో నాకు తెలియదు. అక్కడ ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, మహిళా కార్డు పడుతుంది, అయినా కూడా నేను ముందుకు వచ్చి మగాడి తరపు నుంచి మాట్లాడుతున్నాను. అన్యాయం జరుగుతుంది ఒక మగాడికి, అనవసరంగా కేసులు పెడుతున్నారు సెక్షన్లు వాడుకొని. మగాడైతే కేసు పెట్టలేవు కదా. నీకు అన్యాయం జరిగింది, ఒక అమ్మాయి బాగా ప్రేమించింది, ఎమోషనల్ వదిలేసి వెళ్ళిపోయింది, మూసు కూర్చోరా, నీకేం అర్హత లేదు అడగడానికి. అదే ఇది పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, జీవితం సంకనాకపోద్ది. ఎంత అన్యాయం కదా ఇది. అంటే ఇంతకు ముందు చాలా జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన మగాళ్ళకి సంబంధించి ఏదైతే ఇష్యూ, మరి ఎందుకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇష్యూ అంటే ఒకటే ఉంది. ఇలా కేసులు పెట్టి బెదిరించి నోరు మోయించడం ఆవిడకి ఫస్ట్ నుంచి అలవాటు. ఇలాగే కేసులు పెట్టి బెదిరిస్తా అని చెప్పి ఈ మస్తాన్ సాయిని గాని, లేకపోతే రాజ్ తరుణ్ గాని, అంతకుముందు వాళ్ళు గాని ఇదే బెదిరింపు ధోరణిలో వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకొని ఆవిడ చెప్పినట్టు చేస్తారు. అదే ధోరణితో మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో 376, అది రేపు, అటు మర్డర్, ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసులు నేను మాఫీ చేస్తాను, నాకు తగ్గట్టుగా నువ్వు మాట్లాడు అంటే అతను మాట్లాడ్డా? ఇది లాజిక్కా కాదా? అదే నేను అడుగుతున్నా. అడిగితే ఉలుపు ఉన్నమాట అంటే ఉలుకు వస్తుంది. మస్తాన్ సాయి విషయంలో ప్రూఫ్స్ ఉన్నాయని ఆమె డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంది మరి మిమ్మల్ని. మరి ఆవిడే కంప్లైంట్. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు కంప్లైంట్ వరకు అదే కాదు, కంప్లైంట్ నాకు కాదు అనేసావు. అడిగేస్తే ఒక జర్నలిస్ట్ గా నువ్వేం అడగాలి? అమ్మ నువ్వేమన్నా చిన్నపిల్లవా? నీకు తెలియకుండా సంతకం పెట్టావా? నీకు తెలియకుండానే అసలు మనిషే లేకుండా ఎఫ్ఐఆర్ చేసేస్తారా? అది కూడా రేప్ కేసు. అడగద్దా మీరు? మీరు అడగరు. అవునా అమ్మా, ఆడుకూతురు కదమ్మా, అంతే అమ్మా, ఆ పెద్ద పక్కన లాయర్ ఉన్నారు కదమ్మా, మనం అడగకూడదు కాదు కదా. మీరు అడగకపోతే ఏమవుతుంది? మీరు అమ్ముడు పోయారని డౌట్ వస్తుంది మీడియా. అవునా కదా? వాడు కూర్చొని వాళ్ళ భజన చేస్తూ ఉంటే అవును వాళ్ళు ఏం చెప్తారు? మనకంటూ ఒక బుర్ర ఉంది, ఒక తర్కం, లాజిక్ ఉంటుంది. చూసి అడిగి తెలుసుకోవాలి. అడిగితే డైవర్ట్ చేస్తున్నప్పుడు డైవర్ట్ అయిపోకూడదు. అదే చెప్తున్నా. సో ఇదే నేను చెప్పదలుచుకుంది. అడిగితే కేసులు పెట్టేంత దారుణమైన మాఫియా అక్కడ ఉంది అనేది అర్థం. ఇంకోటి మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, డైరెక్ట్ గా అంటున్నాను పెయిడ్ ఆర్టిస్ట్. అదే అంటున్నాను, పెయిడ్ ఆర్టిస్ట్ అదే అంటున్నా. మళ్ళీ ఎట్లా బట్టగాల్చి మొహమ్మడే చెప్పండి. దమ్ముంటే నేను మాట్లాడినట్టు ఆధారాలు చూపించి, నేను పెద్దరికి ఆధారం చూపించి అడుగుతున్నాను. నువ్వు చూపించి అడుగు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే సరే పెయిడ్ ఆర్టిస్టే అనుకోపోని, అయినా అడిగితే ఇప్పుడు నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఇంకోటి జీతం తీసుకుంటున్నారు, అవును పెయిడ్ ఆర్టిస్ట్ అనుకో, అయితే ఏంటి? నువ్వు నిజంగా చెప్పవా? అడిగితే చెప్పవా? నేను కాకపోతే జనాలు అడుగుతారు, ఇంకోళ్ళు అడుగుతారు, చెప్పవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ట కాల్చి మీద అనమాట. అంటే నీకు నిజంగా దమ్ముంటే చూపించు. నాకు ఒక్క పైసా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో, లేకపోతే ఏ రకంగా అయినా సరే నువ్వు ఏ రకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అంటావు. ఇది ఆవిడ ఏదో డిఫేమేషన్ అది ఏదో అంటారు. మరి ఆవిడ అన్నదానికి నేను కూడా వేయచ్చు కదా. నా దగ్గర నీ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నన్ను బద్నాం చేయడానికి నువ్వు మాట్లాడుతున్నావు, నేను వేయచ్చు కదా. ఇంకొక మాట చెప్తా భయ్యా, నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చి లేకపోతే ఎవరికి తరపున మాట్లాడి చూసారా? లేదు కదా. నేను ఏదన్నా లాయర్నా, నేను ఏదన్నా యాక్టర్నా, ఇట్లాంటి యాక్టివిస్ట్నా ఏమైనా చేసానా? ఏం లేదు కదా. ఎప్పుడో రాస్తాడు, ఆయనకి ఏం పని? నేను ఏదన్నా పెద్ద ఉద్యమాలు చేసేసిన, పోరాటాలు చేసేసిన వాడిని అయితే నన్ను హైర్ చేసుకున్న ఒక అర్థం ఉంది. నా ట్రాక్ రికార్డ్ లో ఎక్కడ నేనేదో సరదాగా ఆడుతూ పాడుతూ నా పని చేసుకునే ఒక చిన్న ఆర్జన్. అవును, ఎవరో మీడియా వాళ్ళు పిలిచి అడిగినప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి అడగండి అని చెప్పి నేను వాళ్ళ ముందు పెట్టాను. అది వైరల్ అయ్యి అందరూ కూడా మీరు చెప్పే దాంట్లో నిజం ఉందని చెప్పి వచ్చి అడుగుతున్నారు. దానికే నువ్వు నోరు నక్కడానికి ఉన్న మాట అంటే ఊలికి ఎక్కువ. ఇదే తమ్ముని వేసుకోండి. మరంటే ఫైనల్ ఏంటి అంటే ప్రధాన ఎజెండా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలని మీకేం కావాలి? ఇప్పుడు దీన్ని నాకేం వద్దండి. నేను మీరు ఏదో మాట్లాడుతున్నారు, దాంట్లో లాజిక్ లేదనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, అడగద్దు అంటున్నావు. ఎందుకు అడగద్దు? ఎందుకంటే నీ విషయం కాదు అంటే నా విషయం కానప్పుడు నువ్వు మీడియాకి ఎందుకు వచ్చావు? మీడియా ఒక ప్రెస్ మీట్ జరుగుతుందా, నేను చెప్తాను, నువ్వు విను, అడగకు అంటే నువ్వు ప్రశ్న ఎందుకు పిలిచావు? మీడియా ముందుకు ఎందుకు వచ్చావు? అదేదో కోర్టులో నువ్వు తెలుసుకో. ఆ 70 లక్షలు ఇచ్చానంటే ఆ 70 లక్షలు కోర్టులో చూపిస్తాను, లేకపోతే ఆ ఫోటోలోనే ఉన్నాను కోర్టులో చూపిస్తానంటే మరి మీడియా ముందుకు ఎందుకు వచ్చి నువ్వు చెప్తున్నావు? అడుగుతారు కదా, చూపించండి ఆధారాలు. ఎంత దూరం అంటే ఇంకా కంక్లూజన్ ఏం ఉండదా దీనికి? మరి ఏంటి, ఎంత దూరం పోతుంది? మరి కంక్లూజన్ ఏముంది? ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, రాజధానిని వదిలేయాలి.
రాజధాని స్పందించట్లేదు కదా దాని మీద. ఇప్పుడు ఎందుకు ఇప్పటికి వచ్చి అప్పుడు మీరు- గతంలో మాట్లాడింది ఒక- కానీ మళ్ళీ ఆ తర్వాత నుంచి కూడా రాజధాని ఎక్కడా కూడా స్పందించినట్లేదు. మొత్తం కూడా శేఖర్ భాష మాట్లాడేదే ఉంది. మరి ఎట్లా చూడాలి? లేదు, అది మీరు తీసుకొచ్చారు నన్ను. ఉమ్. ఇప్పుడు నువ్వే తీసుకొచ్చావు, నేను వచ్చాను. అది క్లియర్ గా కెమెరా చూసి చెప్పు. Right, ఏ, right, పర్లేదు, right. పర్లేదు, చెప్పు. ఓకే. లేదు అట్లా అనుకుంటారు. ఆ. లేదు పవన్ నిన్న నుంచి లేదు లేదు నేనే చేసినా గానీ ఇదే అంటే జరుగుతోంది, నేననేది ఏంటంటే ఇదే ప్రతి చోట జరుగుతోంది. నీకు అర్థం కావట్లేదు. ఉమ్, అమ్మ తోడు ఒక్కళ్ళకి నేను ఫోన్ చేయలే, ఉమ్, ఒక్కళ్ళకి ఫోన్ చేయలేదు. వాళ్ళే ఫోన్ చేసి ఏదో ఉంది ఈ అబ్బాయి చెప్పే దాంట్లో నిజం ఉంది అని చెప్పి పిలిచి మాట్లాడిస్తున్నారు. ఉమ్. పోనీ మీకేమన్నా రాస్తారు అదే డబ్బులు? మీ- ఓ, ఇది మీడియాని ఇది involve చెప్పండి, చేస్తున్నారు ఇది కూడా మిమ్మల్ని. చెప్పండి. అదే, మీ- మీకు రాస్తారు ఏమన్నా డబ్బులు ఇచ్చాడా నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకోమని? లేదు 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 కదా. నేను డైరెక్ట్ గా చేసిన. మరి నేనేమన్నా వచ్చి కానీ భయ్యా, మీడియా ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోవచ్చా మరి ఆఫ్ చేసే కదా. మీడియా ఇన్వాల్వ్ ఏముందండి? మీడియాకి ఒకప్పుడు నచ్చింది ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఈ అబ్బాయి మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది అనుకున్నారు. Hmm. మీరు కింద కామెంట్స్ చదవండి. ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ వస్తున్నప్పుడు కింద కామెంట్స్ చదవండి. మీరు చెప్పేది నిజమా కాదా, జనాలు నమ్ముతున్నారా లేదా, నమ్మసక్యంగా నేను ఉందా లేదా? చూసాను అది. అంటే వాళ్ళు ఏదైతే టీవీ ఛానల్లో నన్ను కూర్చోబెట్టి డిబేట్ చేస్తే నేను మధ్యలో పారిపోయాను అది ఇది అన్నారు. అక్కడే మీరు కామెంట్లు చూడండి కింద, ఉమ్. అక్కడే కాల్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఎందుకు అంటే ఆ డిబేట్ లోంచి ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది? లేదు, బేసికలీ 1:30 నుంచి 2:30 అన్నారు. అప్పటికే డ్రాగ్ అయిపోయింది నాకు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీకు అపాయింట్మెంట్ అవును. ఇచ్చినట్టు ఇంకొక 10 ఛానల్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట. ఉమ్. ఎంతైనా పాపం ఎంత వెయిట్ చేస్తాను నేను. అవును. ఇబ్బంది పెట్టడం కూడా భావ్యం కదా. ఒక అరగంట అంటే వెయిట్ చేస్తారు, తర్వాత తిట్టుకుంటారు కదా. ఉమ్. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలంటే మీరు పోరాడుతున్నారు కదా, ఉండండి. అది ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టి ఇది చేస్తున్నాడు. భయ్య నాకు వెళ్ళాలి భయ్య, పనులు ఉన్నాయి అంటే నాకు ఇది ఒకటే కాదు కదా. వీళ్ళకంటే ఇంకా ఆవిడకంటే వేరే ఇదేం లేదు, ఇదే పని. నాకంటే ఇంకా పనులు ఉన్నాయి. అర్జయింగ్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, ఇవన్నీ కూడా చేసుకుంటాను. ఫ్యామిలీ ఉంది. దీనికి తోడు అప్పుడప్పుడు నాకు కొంత టైం దీనికి కేటాయిస్తున్నాను మీరు పిలిచినప్పుడు. సో వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. ఇంకా దానికి పట్టుకొని అప్పటిదాకా ఏం మాట్లాడకుండా నేను అట్లా వెళ్ళిపోగానే ఎలా ఉంటుందంటే ఉమ్. మనం ఏదో పెట్టేస్తుంటాం. అప్పటిదాకా కామ్గా ఉంటారు. తర్వాత వెళ్ళిపోయింది, ఏ ఎక్కడ వాడు, ఎక్కడ చంపేస్తాను వాడిని, రా ఇప్పుడు చూసుకుందాం అంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత రావడాలు వేరు కదా. అవును. నాకు అలాగే అనిపించింది. Right. అంటే ఫైనల్ అయితే దీనికి బేసికలీ ఇవన్నీ కాదబ్బా, నువ్వు అంటే గొప్ప కేసుల వరకే కాదు పోతుంది. ఇది ఒకటి చెప్పను నేను. నువ్వు గొప్ప నేను గొప్ప, కొట్టుకోవాలా, కొట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలా అనేది నా అసలు పాయింటే కాదు. నేను తీసుకొచ్చి వాళ్ళ పాయింట్లు వాళ్ళ ముందు పెట్టాను. ఆయనైనా అడగచ్చు, ఆ రోహిత్ గారు లేకపోతే యాంకర్ ఎవరైనా అడగచ్చు. నా పని చేసేసా నేను ఇచ్చేసాను. ఇదిగో ఇది రికార్డు, ఇది ఎఫ్ఐఆర్లు, ఇది వాయిస్ రికార్డు. దీంట్లో మీకు చూడండి, మీకు అనిపించింది అడగండి, అయిపోయా. మీరు అడగడమే నాకు కావాలి. మీరు చేస్తున్నారు నా పని, ఇంకా అక్కడ నా పని లేదు. మీరు అడగండి లాయర్ గారిని, మీరు అడగండి అయిపోయింది నా పని. నా పని అది. నా పని డిబేట్ లో కూర్చొని టీఆర్పీలు తెచ్చుకోవడం, బట్టలు దించుకోవడం, నువ్వు అది చూసుకోవడం, ఇట్లాంటి చిల్లర పనులు నాకు అక్కర్లా. అదే ఆవిడని నేను తిట్టింది కూడా డిబేట్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఆవిడ నాకు కాల్ చేస్తే నా పర్సనల్ ఫ్రస్ట్రేషన్, అమ్మని తిట్టింది అనే బయటకు వచ్చింది. మరి అది ఆవిడే పెట్టుకుంది. ఆవిడ పెట్టుకుని తప్పైనప్పుడు రాజస్థాన్ కానీ ఇంకెవరన్నా సరే పర్సనల్ గా పెట్టుకోవచ్చు కదా, తప్పలేదు. ఆవిడే నేర్పించింది. థ్యాంక్ యూ.